తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ముందుగా ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది. ఇక సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాల్ని ఎజెండాలో చేర్చాలన్న దానిపై బుధవారం జరిగే బీఏసీ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగంపై సభ్యులు మాట్లాడతారు. 14వ తేదీన హోలీ సందర్భంగా హాలిడే ఉంటుంది. 15వ తేదీన ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఇక 16వ తేదీన ఆదివారం సెలవు కాగా 17న ఎస్సీ వర్గీకరణకి చట్టబద్ధతపై చర్చ, 18న బీసీ కులగణన రిజర్వేషన్లపై చర్చిస్తారు సభ్యులు. ఈ నెల 19న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలకి బడ్జెట్లో నిధుల కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లకి పైగా ఉండే అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా సాగనున్నాయి. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చనుంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ పునరుజ్జీవం, మెట్రో 2, ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్ సౌత్, రింగ్ రైల్పై కేంద్రం నిధులివ్వకుండా వివక్ష చూపుతుందని ఆరోపిస్తున్నారు. ఇదే అంశాల్ని మరోసారి గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రజలకి వివరించనుంది సర్కార్. అలాగే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లకి సంబంధించిన బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ లని మరోసారి టార్గెట్ చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. 10 ఏళ్లలో అప్పులు తప్పులు చేసిందని బీఆర్ఎస్ ని, తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని బీజేపీని కార్నర్ చేసేందుకు ప్లాన్ చేసుకుంది కాంగ్రెస్.